రండి రండి, వారిని పిలుస్తాను. షటప్, నువ్వేంటి ఆయన్ని పిలిచేది? ఏం కావాలి నీకు? ఇక్కడికి వచ్చి దాక్కున్నారా? లేదు, తప్పుకున్నాను. తప్పుకున్న వాళ్ళకి ఇది తోడా? దీన్ని చూస్తేనే నాకు ఎలర్జీగా ఉంది. గౌరీ, ముందు దీన్ని వెళ్ళగట్టండి. నాతోనే ఉండదని పంపించలేదు. ఎందుకని? ఐ లవ్ హర్. విన్నారండి మీ అబ్బాయి చెప్పేది? తాళి కట్టిన భార్య దగ్గర చెప్తున్నారు ఐ లవ్ హర్ అని. ఒక లేఖ ఇచ్చిందని చూసే అటువంటి మాటలు మన నోటి నుంచి రావచ్చు. సరే, ఒక బజార్దే, దాన్ని బయటికి వెళ్ళమని చెప్పడానికి ధైర్యం లేదు మీకు? మీరంతా ఒక మగాళ్ళు, 6 అడుగులు ఎత్తి పెరిగారే, సిగ్గులేదా మీకు? ఇలా చూడండి, నాతో చెప్పండి, మీరేం చెప్పినా ఇదే అడ్డు మాట్లాడితే బెస్ట్. దాని ముందు నన్ను చాచి కొట్టి పెద్ద వేరు నడిపించుకోలేదా? అది మిమ్మల్ని గుండెలో వేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. ఇది నా ఇల్లు, ఇది నా ఇంటి గుమ్మం. Get out. Get out. ముందుకున్న నన్ను ఇంట్లో పెట్టుకుని నిన్ను గెటౌట్ అంటాడా? పెద్ద మగమహారాజు, వాడి పరువుగాని నేను తీయకపోతే నేను కాకినాడ కాల్చినమ్మనే కాదు. అడ్వకేట్ కృష్ణస్వామి గారా, నేనే గౌరీని. నో, మిస్సెస్ మధుమూర్తిని కాను. నాకు వెంటనే విడాకులు ఏర్పాటు చేయండి. సైలెంట్ డైవర్స్ సూట్. అక్క అక్క అక్క, పేపర్లో న్యూస్ వచ్చింది. అడ్వకేట్ మాట్లాడలేక పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడా? నాకు పత్రిక ద్వారా మాట్లాడడం తెలుసు. ఆయన నాకు విడాకులు ఇవ్వడం లేదు సార్, నేనే ఆయనకు విడాకులు ఇస్తున్నాను. వెయ్యండి సార్ పత్రికలో. సార్ ఏమిటిది? మేడం గారు పేపర్లో నోటుకొచ్చినట్లు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఇదంతా నిజం? లాయర్ నోటీసు వచ్చింది. పేపర్లో ఏం వేశారా? ఆయన నాకు విడాకులు ఇవ్వట్లేదు, నేనే ఆయనకి విడాకులు ఇస్తున్నానని చెప్పారు సార్. ఓహో, పత్రికలకి మ్యాచ్ ఇవ్వడం ఆరంభించిందా? పాపులారిటీకి శిక్షరా ఇది? ఐ హావ్ టు పే ఫర్ మై పాపులారిటీ, బ్లడీ పాపులారిటీ. ఇవన్నీ చెప్పకపోతే కిందగా వెళ్ళి రైతు తిరిగితే అక్కడ గుడి ఉంటుంది, దాని పక్కనే. గుడ్ మార్నింగ్ సార్. సార్ మధుమూర్తి గారు, మీకోసం వస్తున్నాం. సార్ సార్, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఏవిఎం రికార్డింగ్ థియేటర్కి వెళ్తున్నా. అది కొత్త న్యూస్ ఏముంది సార్? మీ భార్య స్టేట్మెంట్ కి మీరు ఏం బదులు చెప్తారు? ఆవిడే విడాకులు ఇస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారే. సరే, అలాగే అనుకోండి, రెండు ఒకటేగా. అలా వదిలేస్తే ఎలా సార్? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి సార్, న్యూస్ వేయడానికి వీలుగా. ముందు విడాకులు కానివ్వండి. సార్ మీతో కూడా వచ్చారే, ఆ అమ్మాయి ఎవరు? చెప్తా. ఆ అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకుంటారని బయట చెప్పుకుంటున్నారు, కరెక్టా సార్? పాపులర్ అయితే ప్రాబ్లమ్సే సార్. పేరు జ్యోతి కదా? ఎస్. ఆయన చెప్తున్నారు, రాసుకోండి రాసుకోండి. చూసావమ్మా, పబ్లిక్ గా పేపర్ న్యూస్ ఇచ్చారు, దీన్నే పెళ్లి చేసుకుంటానని. ఓహో, ఛాలెంజ్ చేస్తున్నాడా? ఛాలెంజ్? వాడు అవన్నీ పెళ్లి చేసుకునే ముందే నేను నీకు వేరే పెళ్లి చేస్తాను.
పత్రిక గౌరీ చెప్పదు, నేను చెప్తాను రాసుకో. ఇదిగో, వాడు మాత్రం ఇంకో పెళ్ళాన్ని వెతుక్కోగలడా? నా బిడ్డకి ఇంకో మొగుడిని వెతికి తేగలను నేను. ఏమిటయ్యా, కొనే పారేస్తాను. ఇదే వేసుకో పత్రికలో ముందు పేజీలో. గుడ్ మార్నింగ్ మేడం. వారి డ్రెస్సులన్నీ నన్ను తీసుకొచ్చేయమన్నారు. గోరంత విషయాన్ని పంతాలకి పోయి కొండంత చేసుకున్నారు. ఇద్దరి గురించి చెప్తున్నాను మేడం. మీకు సలహా ఇవ్వడానికి నా స్టేటస్ చాలదు. భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం ఉండనే కూడదు. ఇప్పుడు ఈ చీటీ మీద ఒకే ఒక లైన్ రాసివ్వండి. జరిగిందంతా మర్చిపోదాం అని మీ చేతితోనే రాసివ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అవునమ్మా, మీరే ఆలోచించుకోండి. ఎందుకు అనవసరంగా భర్త మీద పంతాలు, పట్టుదల, క్రోధం, విరోధం? అవును మేడం, లైఫ్ ఈజ్ షార్ట్. ఈ రోజు చస్తే రేపు పాలు, అంతే కదండి? అదే సంగతి. ఏమన్నారు సార్? ఈవేళ చస్తే రేపు పాలు. నీ జిమ్మడా గుంట నక్క, నిన్ను పొయ్యిలో పెట్ట పోకిరి రాస్కెల్. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టావో నీ కాలు విత్తి పొయ్యిలో పెడతాను. వీరి న్యూ సాలిడర్ హీరో, గ్రేట్ క్రికెట్ ఛాంపియన్ గురు. నేనే న్యూ సాలిడర్ హీరో. ప్రతిరోజు నా కాలక్షేపం టీవీతోనే. అపురూపమైన కాంతి, అమూల్యమైన ధ్వని నా మనసులో. సాలిడర్ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎస్, ఐ లవ్ మై సాలిడర్. అమ్మా, ఏం గౌరీ, నేనో మాట చెప్పనా? ముందు నేనో మాట చెప్పాలనుకుంటున్నాను. సరే, నువ్వే చెప్పు. ఒక లక్షాధికారి ఉన్నాడు. అతన్ని కోటీశ్వరుని చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఎవరు? న్యూ సాలిడర్ హీరో గురు. అర్థం అయ్యేటట్లు చెప్పు. గురువును నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ లక్షాధికారి కోటీశ్వరుడవుతాడు. మధుమూర్త గిదుమూర్త, వాడికి అదే శాస్తి. అమ్మా, నా జుట్టు కత్తిరించిన వాళ్ళు నా తలే నరకాలని చూస్తున్నారమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? కోటీశ్వరరావు కూతురు కోరి పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళింటి పని మనిషి కూతుర్ని ఏ ఫూలైనా పెళ్లి చేసుకుంటాడా? నా అంశం. పాఠకుడి పేరు కంటే నా పాపులారిటీ గొప్పను ప్రూవ్ చేసే ఘట్టం ఇది. గౌరీ నాగుపుట్లో చిక్కే అవకాశాన్ని వదులుతానా నేను? వదులుతానా అని ఎవరయ్యా? మధుమూర్తి గారు ఉన్నారా? మధు లేడు, గిదు లేడు. ఏమిటి విషయం? ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కోసం వచ్చాను. నువ్వెవరు? దాని మొగుణ్ణి. ఓరిని సస్తదియ్యా. గౌరీ మధుమూర్తికి ఎందుకు విడాకులు ఇవ్వాలి, ఇంకొక పెళ్లి తనెందుకు చేసుకోవాలి, వీటన్నిటికీ కారణాలు మీకు తెలియాలి. మీరు ఆ న్యూస్ పత్రికల్లో వెయ్యాలి. అందుకే అమ్మగారు మిమ్మల్ని పిలిపించారు. పెద్ద మనుషులాంటి ఆ మధుమూర్తి చిలక పిట్ట లాంటి నా పిల్లను వదిలేసి జ్యోతి అనే మంకీ లాంటి
మంకీ అంటే కోతి. ఒక కోతిని పట్టుకున్నాడు. కోతి అని బ్రాకెట్లో వేసుకుంటాం. ఆ కోతి ఎవరు, ఎటువంటిది అది మీకు తెలియాలి. ఆ కోతి లాంటి జ్యోతి ఒక నీతి లేనిది, నైట్ క్లబ్లో ఆడేది, 4 సార్లు జైలుకు కూడా వెళ్ళింది. దాన్ని ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తున్నాడయ్యా మధుమూర్తి. ఇంటి గౌరవం అంతా గంగపాలైపోయింది. హూ ఇస్ గంగపాల్? పరువు పోయిందని అర్థం. ఓహో, అందుకే బాబు డైవర్సు, మ్యారేజ్. ఇప్పుడు తెలిసిందా? అసలు రోషం ఉన్న ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా చెప్పండి? పత్రికల వాళ్ళు కదా, న్యాయం చెప్పండి. పక్కనే ఉన్నారుగా, ఈయన అడగండి. ఈయనెవరు? ఈయనేనండి ఆ జ్యోతి ఒరిజినల్ మొగుడు. అయితే మ్యారేజ్ అయిందనమాట. ఓహో, సార్ ఈవిడ చెప్పిందంతా నిజమేనా? కాదు, ఆవిడ చెప్పే అబద్ధాలకి నన్ను తోడుగా ఉండమన్నా, చాలా డబ్బిస్తామన్నా. నాకు లేక అప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈవిడ చెప్పిందంతా అబద్ధం. నన్ను క్షమించండి. అయ్యయ్యో, ఏమిటండి ఇది ఇలా తుసుమనిపించారు? ఓరి నీ దుంప తెగ, కొంప ముంచేవు కదరా. ఊరి నీ దుంప తెగ, కొంప ముంచావు కదరా అని చెప్పారే మీరు. పత్రికలో రాయచ్చా? రాసుకోండియా. ఊరి నీ దుంప తెగ. హాయ్, నిన్నే మీట్ అవ్వాలనుకున్నాను. గౌర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. పత్రికల్లో న్యూస్ చూశాను. నీ ఉద్దేశం ఏమిటి? గ్రీన్ సిగ్నల్ పడించాడు. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావనుకుంటాను. బాబాయ్. నీకు లైన్ క్లియర్ రా. జ్యోతి, వెంటనే బిడ్డను కను, వాయిదా వేయకూడదు. అప్పుడే భర్తకు మనసులో చాపల్యం రాదు.